రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానికి భయము భయము రాలంకకి జయ జయ మనరా హనుమానికి చింత తీర్చరా సీతకి జయ 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 హనుమానికి. మానవుల సమస్త సమస్యలకు హనుమంతుని శరణాగతే మార్గం. సమస్త సమస్యలకు ఆంజనేయ స్వామికి 41 మండలం రోజులు నియమంగా పూజ చేయాలి. అందులో కొన్నింటి గురించి ఈ క్రింద వివరించబడినది. 1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు ఆవ నూనెతో దీపారాధన చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. 2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం ఈ 5ంటిని పిండి చేసి దీప ప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 3. పెళ్లి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్లలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి. 6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండి మరియు బెల్లంతో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి. 7. దృష్టి దోషాలు పోయి శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. 8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి. గమనిక: ఈ పరిహారాల్లో దేన్నైనా ఆంజనేయ స్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. హనుమంతుడిని పూజించే వారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతి బాధలు తొలగిపోతాయి. శనివారం నాడు లేదా అమావాస్య తిథిలో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుని స్తుతిస్తే వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతి బాధలు, సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటుంది. హనుమంతుని గుడికి వెళ్లిన వారు అక్కడ ఉన్న రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చెట్టును ముట్టుకోకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ తప్పక ప్రదక్షిణలు చేయాలి. అవకాశం ఉన్నవారు ఈ చెట్టు దగ్గరపై తెలిపిన దీపారాధన ఇక్కడ కూడా చేయాలి. చెట్టు మొదళ్లలో పంచదార చల్లాలి. నీళ్లు, పూలు, అగరొత్తులు మొదలైన వాటితో భక్తితో చిత్తశుద్ధిగా పూజిస్తే మంచి ఫలితాలను పొందుతారు.